నమస్తే, ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. నేను మీ సునీత. అధికారం ఉన్నా లేకున్నా వైకాపాది ప్రజాపక్షమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చదువు ప్రాథమిక హక్కు అని, దానిని నేటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మచ్చి శ్రీనివాసరావు ఆరోపించారు. నేడు ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ విద్యను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆక్షేపించారు. 2014-19 మధ్యలో చదువు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ విద్యా విధానాలపై ఈ నెల 12న యువత పోరు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని పత్రికాముఖంగా తెలియజేశారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి 5 కళాశాలలను పూర్తి చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకి ఎవరైతే ఉన్నత చదువులు చదువుకోవాలి, మధ్యతరగతి కుటుంబీకులు నా పిల్లవాడు కూడా ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక మంచి ఉన్నతమైన స్థానానికి పోవాలని చెప్పి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కూడా, ఒక పేద కుటుంబీకుడు కూడా ఈ చదువు ధనవంతులకే కాదు, ఈ విద్య ఈ ప్రభుత్వ నైతిక బాధ్యత. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక మాట చెప్పారు. ఈ దేశంలో ఏర్పడే రాబోయే ప్రభుత్వాల్లో ఈ స్వాతంత్రం తెచ్చుకున్న బ్రిటిష్ వారి దగ్గర నుంచి రాబోయే ప్రభుత్వాలన్నీ కూడా ఒక ప్రాథమిక హక్కుగా, రాజ్యాంగ హక్కుగా కల్పిస్తున్నాం. ప్రభుత్వాలు తప్పకుండా విద్యని ఎక్కడా కూడా ప్రతి కుటుంబం ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి విద్యను అందించాలి అని ఒక ఆలోచన చేసిన మహనీయుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో ఆనాడు కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువాడు, ప్రతి కుటుంబీకుడు, అది పేదవాడైనా, మధ్యతరగతి కుటుంబీకుడైనా, ఒక చిరుద్యోగి అయినా, ఎవరైనా సరే నీ కుర్రవాడికి తెలివితేటలుంటే, నీ కుర్రవాడి పెట్టిన ప్రవేశ పరీక్షల్లో పాస్ అయితే ఎలాంటి ఖర్చు అయినా, ఎంత ఖర్చుని ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన మహనీయుడు. ఆ మహనీయుడు నేతృత్వంలో అనేక మంది ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారు సుదీర్ఘంగా 2 తరాలు అయింది. 2004-9లో వారు ముఖ్యమంత్రిగా చేసిన కాలం తర్వాత అనేక మంది 2 తరాల్లో చాలామంది వచ్చారు విద్యార్థులు. చాలామంది వాళ్ళు ఉన్నతమైన స్థానాలు ఉన్నారు. ఎక్కడికైనా పోతూ ఉంటే చాలామంది చెప్తారు, నా కుటుంబం, నా తండ్రి ఒక చిరు కూలి, నా తల్లి పేదింటికి వెళ్ళి పనికి వెళ్ళే పల్లి, నేను ఈరోజు ఓ డాక్టర్ని అయ్యాను, ఇంత మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నానని చెప్పి అనేక మంది దగ్గర విన్నాం. మీ అందరికీ తెలుసు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు. తద్వారా మళ్ళీ ఏర్పడిన ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేస్తూ 2014-19 సంవత్సరంలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మళ్ళీ నిర్వీర్యం చేసి మళ్ళీ కార్పొరేట్ విద్యని మళ్ళీ ధనవంతుని మాత్రమే చదువుకోవాలని ఒక ఆలోచనతో చేశాయి గత ప్రభుత్వాలు. మరలా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా వచ్చారు. ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ప్రతి పేదవాడు, ప్రతి కుటుంబీకుడు కూడా చదువుకోవాలి, ఉన్నతమైన ఉండాలని విద్యాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు నేడు విద్య ద్వారా ప్రతి దగ్గర కూడా సంస్కరణలు తీసుకొచ్చారు వారు. ఇవాళ భారతదేశంలో అత్యున్నతమైన ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి కస్తూర్బా విద్యా పాఠశాలలు, మోడల్ స్కూల్ పిల్లలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రసంగించిన దాఖలాలను గత ప్రభుత్వంలో చూసాం. గత ప్రభుత్వంలో ఎక్కడికైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే నో వేకెన్సీ బోర్డులు చూసాం. మరి అదే కాకుండా ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ₹1 కూడా లేకుండా ప్రతి ఒక్కరికి పిల్లలకి ఆ రోజు ప్రతి ఒక్కరు చెల్లించే కార్యక్రమం చేశారు. ఆ రోజు జగనన్న విద్యాదీవెని కానీ, జగనన్న వసతి దీవెని కానీ, ఓ పక్క హాస్టల్ పిల్లలకి ఎప్పటికప్పటికి మెస్ ఛార్జీలు కానీ ఇస్తూ వాళ్ళకందరికీ చూసేవారు. ఉచితంగా పుస్తకాలు ఇచ్చేవారు. ప్రతి ఒక్కరికి సమయానికి ఆ పేదపిల్ల అమ్మఒడి ఏదైతే కార్యక్రమం పెట్టారో అమ్మఒడి కార్యక్రమాన్ని ఆ ప్రతి టైంకి ఆ పిల్లలకి జూన్ నెలలో స్కూల్ మొదలైన వెంటనే మా పిల్లలు చదువుకోవాలి, అన్ని రకాలైన సౌకర్యాలు అందించాలని అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇది గత ప్రభుత్వాలు ఆలోచన చేసే కార్యక్రమాలు. అదే కాకుండా ఆనాడు
విద్య ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం కాకూడదు, విద్య ప్రభుత్వాలు అందించాలి. ఎంతటి ఖర్చు అయినా అందిస్తే అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఈ ప్రాంతంలో డాక్టర్లుగా అయ్యి ఇక్కడున్న ప్రజలకే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆరోగ్యాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద చూశారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడు ప్రైవేట్ పరం చేయాలని కోరుకోలేదు, కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచాలని కోరుకోలేదు. కానీ నేటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఓ పక్క ఫీజులు బకాయిలు పెడుతున్నారు, ఓ పక్క ప్రిన్సిపాల్స్ కానీ ఆ యాజమాన్యాలు కానీ మీ పిల్లలకి టీసీలు ఇచ్చి పంపించేస్తాం, మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి. స్వయాన జిల్లా కలెక్టర్లే పిలిచి యాజమాన్యాల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్బంధంగా మీరు హాల్ టికెట్లు ఇవ్వాలి అని చెప్పి నిర్బంధించే పరిస్థితులు.